ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము సమస్తము మేలు కొరకే. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడెనని మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఫిలిప్పి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. అపోస్తులుడైన పౌలు చెరసాలలో ఉండి బయట ఉన్నటువంటి దేవుని సంఘమును బలపరచడానికి పత్రికల ద్వారా సువార్తను ప్రకటిస్తున్నాడు. తన జీవితంలో జరిగిన వాటి కొరకై దేవునిని నిందించక వాటి ద్వారా దేవుని యొక్క సువార్త మరింతగా విస్తరిస్తుందని తెలియజేస్తున్నాడు. పౌలు చెరసాలలో ఉన్న, వెలుపట ఉన్న, తాను ఎక్కడ ఉన్నా క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నాడు. ఇప్పుడు చెరసాలలో ఉండి కూడా అక్కడ ఉన్నటువంటి సైనికులకు మరియు ఖైదీలకు క్రీస్తు ప్రేమ సువార్తను ప్రకటించుచు అనేక ఆత్మలను క్రీస్తు కొరకు సంపాదించాడు. ఒకవేళ పౌలు చెరసాలకు వెళ్లి ఉండకపోతే చెరసాలలో ఉన్న ఖైదీలకు, అధికారులకు, సైనికులకు క్రీస్తు సువార్త అంది ఉండేది కాదు. ఈ రోజు మన జీవితాలలో చోటు చేసుకున్న వాటి ద్వారా సమస్తము మేలు కొరకే జరుగుతాయి. ప్రార్థన. ప్రభువైన యేసు, మా జీవితాలలో ఏమి జరిగినను మా మేలు కొరకే సమస్తము సమకూడి జరుగునని తెలుసుకొనుటకు మీ కృపను మాకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.